ఏమిట్రా తాగనావా? నువ్వు తాగలేదని బాధగా ఉందా? మా పెద్దలేమి సంపాదించి పెట్టలే, పాపిచ్చి సొమ్ము తాగి తగలెట్టేదానికి. కరెక్ట్. పెద్దవాళ్ళు సంపాదించిందంతా పాపిచ్చి సొమ్మే అయితే కుర్రవాళ్ళు తాగి తగలేయడమే పుణ్యం. మిస్టర్, వెళ్ళి నీ సీట్లో కూర్చోరాదు. ఏ మీ ఒళ్ళో కూర్చుంటామనుకున్నారా? పాపం, మనం కూర్చోవాలంటే మెత్తని పరుపులు, చక్కని వంపులు ఉండాలి. ఓ మిస్టర్, ఎటీ లూసెన్సా? ఓ మిస్, ఏమిటో ఇంగ్లీష్. దేన్నైతే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు. అదే తెలుగులో అయితే తరుణి అంటే తరుణమైనది. ఏమంటారు? మీరు మీ సీట్లో కూర్చోవాలంటాను. ఆఫ్ కోర్స్, నా సీటు. ఈ విశాల శూన్యంలో నా సీట్ ఎక్కడో నాకు కాస్త చూపిస్తారు? ష్యూర్, ప్లీజ్ కమ్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఓ, వెయిట్ ఎ మినిట్. థ్యాంక్ యూ మై డియర్, థ్యాంక్ యూ. నేను తెచ్చింది లగేజ్ కాదు, చేసింది కూలి పని కాదు. బిజీ బిజీ. థ్యాంక్ యూ. టూ లార్జ్ విస్కీ. ఏ స్కాచ్. సారీ, నాకు అలవాట్లేదు. ఏమిటి ఎలా చూస్తున్నా? మిమ్మల్ని చూస్తుంటే దేవదాస్ గుర్తుకొస్తున్నాడు. దేవదాస్ వాడు వట్టి ఫూల్. కోరి వచ్చిన ప్రేయసిని అహంభావంతో పోగొట్టుకున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రేమంతా తనకు అంది వస్తే తాగి విస్మరించాడు. అసలు ఎందుకు తాగాలి? ప్రేమ కన్నా మత్తు పదార్థం ఏముంది గనక? నేనే దేవదాసునైతేనా చచ్చినా తాగనా? మీకోసం ఎవరైనా వస్తారా? నా కోసం వచ్చేది, ఎదురు చూచేది ఇద్దరే ఇద్దరు. ఫస్ట్ బాటిల్, నెక్స్ట్ మా మల్లు. చంద్రబాబు గారు. రే మల్లు, వచ్చావురా? నీకు 100 ఏళ్ళురా. ఎదుగో తీసుకెళ్ళి సామాన్ తీసు. Hello, Kalyan dear. హలో. How are you, dear? What Hello, is- darling. Hello, darling. Naughty Kalyan. Hello, sweet. హలో. What, Kalyan? After long time we seeing you? Yes, I went to Bombay and అవన్నీ బొమ్మలు. మిస్, చెడిపోయిన వాళ్ళను చెడదీశానేమో కానీ నాకుగా నేనెవరిని చెడగొట్టలే. థ్యాంక్ యూ. సరే, మీకు చాలా శ్రమించాను. నో, ఇందులో శ్రమే ఉంది. నా డ్యూటీ నేను చేశాను. డోంట్ సే డ్యూటీ, సే బ్యూటీ. జీవితంలో ఉన్నది, కావలసింది బ్యూటీ ఒకటి. ఆ బ్యూటీని చెడగొట్టేదే డ్యూటీ. అచ్చా, బాయ్. థ్యాంక్ యూ. ఏమిటి ఆచార్య గారు? నమస్కారం బాబు. ఏమిటి అలా కంగారుగా వెళ్తున్నారు? కంగారు ఎందుకండి? కంగారు ఏమీ లేదండి. కంగారు లేకపోవడం ఏమిటి? ఎలా వణుకుతున్నారు? వనకటం లేదండి. వనకడం ఎందుకండి? చంద్రబాబు గారు గదిలోనే ఉంటాను. ఏమిటి
చిన్నబాబు గారు గదిలో ఉండగా మరెక్కడ ఉంటారు? చిన్నబాబు గారు గదిలోనే ఉన్నారండి. ఇప్పటిదాకా నేను వారి దగ్గరే కూర్చుని వారికి సమస్తం విషయం చెప్పేసండి. ఏమిటి ఏమిటి మీరు మాట్లాడేది? చిన్నబాబు గారు చిన్నబాబు గారు గదిలో లేరండి. లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఏమోనండి, నాకు తెలియదండి. కానీ చిన్నబాబు గారు గదిలో లేరన్న సంగతి ఎవరికైనా చెప్పేవో నీ తల తీసేస్తానన్నారండి దివాన్ గారు బాబు. మీరు వెళ్ళండి. దివాన్జీ బాబు, చిన్నబాబు గారు ఎక్కడ? బాబు మిమ్మల్ని వారి కోసమే గాలిస్తున్నాను. ఏమిటి గాలిస్తున్నారు? ఇన్నేళ్లు మేము పడ్డ శ్రమంతా వ్యర్థమైపోయింది. అసలు లోకం అంటే ఏమిటో తెలియని వాడు ఒక్కసారిగా బయటకు వస్తే ఏమైపోతాడు? ఈ సంగతి నాన్నగారికి తెలిస్తే వారు మమ్మల్ని అడిగితే మమ్మల్ని ఏం సమాధానం చెప్పమంటారు? మమ్మల్ని ఏదో సమాధానపరచుకోమంటారు. లేదు బాబు, నేనే స్వయంగా వెళ్ళి ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. చిన్నబాబు గారితో తిరిగి రాకపోతే మీరు ఈ దివాణంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. మీ ముఖం చూపించడానికి కూడా వీల్లేదు. ఒరే ఆపరా ఆపు. చిత్తం నా వల్ల కాదు. నేను తిరగలేను, నేను వెతకలేను. పోనీ నన్ను వెళ్ళి వెతకమంటారా? ఆ పని చెయ్యి. నేను అలా ఆట విడుపుకు వెళ్ళొస్తాను. ఏ విడుపంటారు? నీ తలకాయ విడుపు చెప్పించాయి. నిన్ను చూస్తే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నీ చీరనైపోవాలి. ఏ? ఎప్పుడూ నిన్ను చుట్టుకునే ఉండొచ్చు. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ మెడలో దండనైతే బాగుండునని. ఏమో, ఎప్పుడూ ఈ గుండె మీదే ఉండొచ్చునని. అయితే ఒక పని చేద్దామా? ఎక్కడికి పోకుండా ఇక్కడే ఒకరినొకరు హత్తుకొని ఉండిపోతాం. ఎందుకు నవ్వుతావు? ఎవరైనా చూస్తే పిచ్చివాళ్ళు అనుకుంటారు. మరి ప్రేమ పిచ్చిదంటారుగా? ప్రేమ పిచ్చిదే, కానీ ప్రేమించుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళు కాకూడదు. ప్రేమించుకున్న తర్వాత పిచ్చివాళ్ళు కాకపోతే వాళ్ళు ప్రేమికులే కారు. బాబు, ఇప్పుడు నేనేం చెప్పాను? ఇంతవరకు ఏమీ చెప్పండి. ఇంకా ఏమి చెప్పనే లేదా? ఆచార్య గారు, మీకు ఆ కళ్ళజోడు పెట్టుకుంటే ఏమీ కనిపించదా? అబ్బే, అది ఏమీ లేదే. ఇదిగో కనబడుతూనే ఉంది. ఏది? పెట్టుకో పెట్టుకో బాబు. బాగుందా? బాగుంది బాబు. అవును ఆచార్య గారు, పొద్దున్న సాయంకాలం తలపాగా చుట్టుకునే ఉంటారు. మీకు బరువుగా ఉండదా? అబ్బే, తేలిగ్గా ఉంటుంది, దూది పింగిలేక. పెట్టుకో బాబు, పెట్టుకో. తేలిగ్గా ఉంది. బాగుందా? అబ్బో, అయ్యో, చాలా బాగుంది బాబు. ఆచార్య గారు, ఇది ఎక్కడి నుంచి? లండన్ నుంచి తెప్పించారా? తాతయ్య గారు చిన్న వస్త్రదానం బాబు. మా తాతయ్య గారు? అరే, బాగుందే. ఆచార్య గారు, మీరు ఎప్పుడు ఆ కోటు వేసుకుంటారు, ఉక్కబోయేదా? పోస్తుంది, కాకపోతే కాస్త హుందాగా ఉంటుందని చెప్పేసి తీసేయండి. ఓఎస్, దానికే ఉంది. ఏది? ఇలా ఇవ్వండి, నాకు సరిపోతుందా? అయ్యో, మీకన్నమాట ఏమిటి బాబు? నాకు నా బిడ్డలకి వంశపారంపర్యంగా సరిపోయేటట్టు కుట్టించారు బాబు. అయితే వేసుకుంటా. బాబు వద్దు బాబు, చెమట వాసన వస్తుందని చెప్పేసి వద్దు బాబు. అరే, కోటు తీయగానే ఏమిటి, మీ ఛాతీ బాగా కసరత్తు చేశారా? అవును బాబు, చిన్నప్పుడు ఫైల్మాన్తో తిరిగాను. తీయండి తీయండి, చక్కగా తీయండి. చిన్నప్పుడు ఫైల్మాన్తో తిరిగాను బాబు. తాలిఖానాలో మంచి కసరత్తు అది చేశాను. మీ ఛాతీతో పాటు తొడలు కూడా బలంగానే ఉన్నాయా? అది కొంచెం జారిపోయినాయి అనుకోండి, అయినా కూడా షేపులు ఎక్కడ పోతాయి? ఓఎస్. రాయరుందిగా, పచ్చి కూడా తీయండి. తీయండి. ఏమైనా ఛాతీ ఉన్నట్టు కండలంత బాగా కనిపించడం లేదు. కనిపించట్లేదా?
నూనె రాస్తే కనబడతాయి బాబు. అలాగా? అయితే బాత్రూమ్ లో నూనె ఉంది, రాసుకురండి. బాబు ఇప్పుడు ఎందుకులే బాబు, నేను చూడాలి, లేకపోతే తాతయ్య గారితో చెప్తా. అమ్మమ్మమ్మ తాతయ్య గారితో చెప్పొద్దు, నా కళ్ళు ఎగిరిపోతాయి. నూనె కాదు ఆవును కూడా రాసుకొస్తాను, తాతయ్య గారితో చెప్పొద్దు. పదండి పదండి. ఏమి నడక. పదండి, నూనె బాగా రాసుకోండి. నమస్కారం ఆచార్య గారు. నమస్కారం నమస్కారం. ఆచార్య గారు. మహాప్రభు నమస్కారం నమస్కారం. ఈ రోజు చిన్నబాబు గారికి ఏం పాఠాలు చెప్పారు? అయ్యా అయ్యా, పశువులు పక్షుల గురించి చెబుదామని చెప్పేసి అనుకున్నానండి, కానీ వారు నిద్రావస్థలో ఉన్నారా? చిత్తం. అందుకని వచ్చేస్తున్నారు. చిత్తం. సరే వెళ్ళండి. చిత్తం. మనం మాత్రం వారిని నిద్రాభంగం చేయటం దానికి. ఎంత మంచి కారు, బయటికి రాగు. ఎంత మంచి కారు. భలే కొత్త కారు, కొత్త కారు, కొత్త సంవత్సరం అంతా కొత్త. అవును, నేను ఒక్కడే ఈ కాలేజీకి పాప. ఒరే, మన కృష్ణమతం లేదు, భలే అదృష్టవంతుడా. వాళ్ళ నాన్న ఏమడిగినా సరే ఆఖరి కొండ మీద కోతింటమన్నా సరే ఇలా ఇచ్చేస్తాడు. ఒరే పరమాడు పడుతున్నావురా, కోతి కావాలంటే వాళ్ళ నాన్నదాకా ఎందుకురా, నువ్వు ఉన్నావుగా పెర్మనెంట్ కోతి. నేను ఒక్కడే పెర్మనెంట్, పైగా చిన్న ఓటి ముక్కు మీద కొట్టే 3 రోజులు పోంచావు. ఓకే ఫ్రెండ్స్, మన కాలేజీకి కొత్త స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళకు స్వాగత సత్కారాన్ని సక్రమంగా చేశారా? కావాలంటే ఇది కూడా రెడీ. సస్పెన్స్ సస్పెన్స్ సస్పెన్స్. Do you know who I am? Your anatomy head. Good morning. Good morning. Good morning. Sit down. Sit down. మీరంతా చాలా తెలివైన వాళ్ళని ప్రిన్సిపాల్ చెప్పారు. దట్స్ ట్రూ. మీ మొహాలు చూస్తేనే తెలుస్తుంది. చూశారా, వాళ్ళు పాత విద్యార్థులు, మీరు వాళ్ళలా తయారు కాకూడదు. Now, your anatomy lecturer Mrs. James will take up your class. ఆమెను గురించి ఒక చిన్న మాట. ఆమెకు పువ్వులంటే చాలా ఇష్టం, ముక్కోపే గాని మనసు చాలా మంచి. ఇప్పుడు ఒక ప్యూన్ వచ్చి ఒక్కొక్క రోజా పువ్వు మీ బలల మీద ఉంచుతాడు. వెంటనే వాటిని నలిపేయకండి. నలిగిన పువ్వులంటే మిస్సెస్ జేమ్స్కి ఇష్టం ఉండదు. అందుకని ఆమె క్లాస్లోకి రాగానే విష్ చేస్తూ ఆ పువ్వుల్ని అలా విసిరేయండి. దట్స్ ఆల్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ డిస్ట్రిబ్యూట్. థ్యాంక్ యూ. డోంట్ టచ్ ఇట్, ఇట్ ఇస్ ఎ ఫ్లవర్. ఈ ఫ్లవర్స్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ స్మెల్లింగ్. కొత్త సంవత్సరానికి కొత్త విద్యార్థులు స్వాగతం చెప్పే పద్ధతి అది. ఆ తర్వాత మీ గురు శిష్యుల అనుబంధం హాయిగా గడిచిపోతుంది. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ మిసెస్ జేమ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Who is this new fellow? That fellow is Madam is. Madam is that fellow is. That's all it is. I said, I can't care it. You may care or not, I don't care. I will stay here. I will see you again and again and again. Good morning, madam. Good morning. Good morning. What is it? Good morning, madam. Oh, what nonsense you are doing? Good morning, madam. What nonsense? ఏమిటి మిస్చిఫ్? ఎవరి కోట్ పని చేసింది? బాయ్స్ అండ్ గర్ల్స్, ఓపెన్ యువర్ డ్రైవ్స్. ఐ వాంట్ టు సీ. కమ్ ఆన్ టెల్ మీ, ఎవరిదంతా ప్లాన్ చేసింది? మీరు కాకపోతే మరెవరు? ఓ గడ్డం ప్రొఫెసర్ గారు వచ్చి ఈ పువ్వులు మా దగ్గర ఇచ్చి మీరు క్లాస్ లోకి రాగానే మీ మీద వేసి గుడ్ మార్నింగ్ అని గ్రీట్ చేయమన్నారు మేడం. గడ్డం ప్రొఫెసర్, దట్ బ్లాక్ గాడ్. ఓ ఐ సీ. నేను వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడతాను, మీరు వెళ్ళి మొహాలు కడుక్కోండి. గో 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 గో.
అని అడుగుతాడు హీరో నడక. ఎక్స్క్యూజ్ ఎంత? ఏమిటి? అదే రేటు. వాట్ డూ యు మీన్? అంతే ఇంతది. నేనుండే గదికి 75 రూపాయలు. 75? దట్స్ ఆల్. వెరీ చీప్. ఐ లైక్ టు హ్యావ్ అది ఆడవాళ్ళకి మాత్రమే. ఏమండి 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 ఏమండి? ఏం లేదండి, 75 గదికా ఇంటికా అని. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? నాన్సెన్స్ కాదండి, మీరు టులెట్ కదండి. టులెట్టా? అంటున్నారు కదండి, పేపర్ అండి. అదండి, అదేనండి. టూలెట్. ఎవరంటే చరిది? నేను కదండి. నువ్వా? నేను కదండి. రౌడీ గ్యాంగ్. రౌడీ? ఎవరా రౌడీ? నేను కాదు, నువ్వు కాదు, ఆవిడే రబడీ. నన్ను అలా ఏడిపించారు. పోయిన సంవత్సరం పద్మ అని ఒట్టి అమాయకురాలి పాపం. దాన్ని కూడా ఇలా ఏడిపించేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య? అవును. సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి ఆ కృష్ణమఠ వాళ్ళు తప్పించుకున్నారు. ఆ అమ్మాయి ఒక చీటి ముక్క రాసి పెట్టిపోయింటే వీళ్ళగతి ఏమైండేదో. అయినా ఇంత గౌరవమని ఆ కృష్ణకు బుద్ధి చెప్పలేవా? దేవుడున్నాడు ఆశ, చెప్తాడు. ఏదో ఒకరోజు గట్టిగా బుద్ధి చెప్తాడు. అన్నం ముందర పెడుతుంది. అయ్య బాబోయ్, షీ ఈజ్ అన్కాన్షియస్. డాక్టర్ ఎలా ఉంది? ఇట్స్ ఓన్లీ షాక్. సాయంకాలం స్పృహ రావచ్చు, కానీ 2 రోజులైనా రెస్ట్ అవసరం. మీరంతా క్లాస్ పడి గోగు. మిస్టర్ కృష్ణ, ఇక్కడైనా కాస్త స్పీడ్ తగ్గించు. అన్ని రోజులు మనవి కాదు. అండర్స్టాండ్? హౌ ఆర్ యూ? ఎలా ఉన్నాను? ప్రొద్దుటి కంటే అందంగా ఉన్నానా? అదే బాగున్నానా అని. అదే బాగా కనిపిస్తున్నారు. చూడండి, నేను ఇది కావాలని చేయలేదు, జస్ట్ యాక్సిడెంట్. ఆ మాటకు వస్తే జీవితమే ఒక యాక్సిడెంట్ గొప్ప ఏమంటారు? అఫ్ కోర్స్, ట్రూ ట్రూ. అందులోనూ ముఖ్యమైన యాక్సిడెంట్స్ 3 అన్నారు. అవేమిటో చెప్పండి. అవునండి, నిజమే. 3 ఏమిటి? పోనీ మీరే చెప్పండి. పుట్టుక, పెళ్లి, చావు, ఇవి 3 ఎవ్వరూ ఎదురు చూడలేని యాక్సిడెంట్స్. వాట్ ఈస్ ది? అవునవును, చాలా బాగా చెప్పారు. కూర్చోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. చూడండి, మన ఇద్దరి మధ్య జరిగిన ఈ యాక్సిడెంట్ ఈ 3 దేనికి సంబంధించిందంటారు? నాకేం తెలుసండి. పలేవారండి. పుట్టుక కాదు, నేను పుట్టే ఉన్నాను గనక. చావు కాదు, నేను బ్రతికే ఉన్నాను కనుక. ట్రూ ట్రూ. ఇక మిగిలిందల్లా అదే ఇది పెళ్లి. మీరేమంటున్నారు? ఎందుకంత కంగారు? నేను ఎక్కడ పెళ్లి చేసుకుంటానో నన్ను భయమా? అసలు పెళ్ళంటే ఏమిటి? ఒక ఆడ, ఒక మగ, ఒకటి కావడం, అంతేగా? అంతే అంతే, ఒకటి కావడం. చూడండి, ఈ యాక్సిడెంట్ జరగకపోతే ఇలా ఈ గదిలో మన ఏకాంతంగా కలుసుకునే వాళ్ళమా? అంటే నాకేదైనా జరిగితే మీరు కాస్తైనా బాధపడతారో లేదో చూడాలనిపించింది. అందుకని యు మీన్ మీరు ఇదంతా కావాలని చేశారన్నమాట? యా. ఓ, వాట్ ఏ రిస్క్. ఎంత సాహసం చేశారు. ప్రేమకు ఫస్ట్ స్టెప్ సాహసం. వాట్ యు మీన్? అందరి దానికోసం ఆశపడుతున్నప్పుడు సాహసం చేయాల్సిందేగా. లేకుంటే మీరెక్కడా, నేనెక్కడా? ఏమిటండి అదేలా అయిపోయారు? ఏం లేదండి, ఏం లేదు. అంటే నేను ఇంత పచ్చిగా మనసుకి చెప్పానని నా మీద? ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే నేను మీ దగ్గర ఓడిపోయానన్నా? చూడండి, నేను ఓటమిని భరించలేను, అందుకే చాలా భయపడ్డాను. అవును, మీ క్లాసెస్ టైం అయింది, వెళ్ళండి. వస్తానండి.
నమస్తే. హలో మీరా, కూర్చోండి కూర్చోండి. ఏమిటిది? ఆకాశం నుంచి భూమి మీదకి దిగారు. నిలకడ కోసం. నిలకడ కోసం? ఏమాత్రం నిలకడ లేని నా దగ్గరకు వచ్చారా? అంతేనండి, నన్ను ఒక్కసారి చూడగానే అదే పనిగా వెంటబడతారు కొంతమంది ఆడపిల్లలు. అక్కర్లేని స్టైల్స్ అన్ని నా కోసం వేసుకొస్తారు. బహుశా కష్టం తక్కువ, ఆదాయం ఎక్కువనేమో. అరే, కోపం వచ్చి వెళ్ళిపోతున్నారా? కూర్చోండి. నిజం చెప్పాల్సి వస్తే ఉద్యోగం చేసే మనిషి కాదు నాకు కావలసింది. నాకున్న వ్యసనాలు, వ్యామోహాలు బహుశా మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. మరి వాటికి అనుకూలంగా మీరు నడుచుకోవాలి. క్షమించండి, నేను చేయగలిగింది ఉద్యోగం మాత్రమే. నో నో నో, నా పాయింట్ మీకు అర్థం కావడం లేదు. డబ్బు కోసం కాదు, మనిషి కోసం చేయాలి. చూడండి, నేను ఒక పెద్ద కుటుంబాన్ని పోషించాలి. నేను ఉద్యోగం చేసేది డబ్బు కోసమే. అది సరేనండి, మీరెంత జీతం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ నాకు కావాల్సిందల్లా మనిషి మీద అభిమానం. అది ఉంటే చాలు. మీ కుటుంబాన్ని పోషించడం పెద్ద లక్ష్యమే కాదు. మేము ఎన్ని కుటుంబాన్ని పోషించడం లేదు. నాకు కావాల్సింది పోషణ కాదు, సంపాదన. గుడ్. నాకు ఆత్మాభిమానం ఉంది, దాన్ని ఏ పరిస్థితిలోనూ చంపుకోలేను. గుడ్ గుడ్. అవన్నీ మీ షరతులు అన్నమాట. అవును, నేను మీ నౌకరుగా చూడవలసింది మీ శ్రేయస్సు, మీ క్షేమం. అంతకు మించి నేనేమి చెయ్యను, చెయ్యలేను. అయితే మీ షరతులన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను. యు ఆర్ అపాయింటెడ్. తీసుకోండి. మీకేమో బాధ్యతలు అవి ఉన్నాయన్నారు, అవన్నీ సర్దుకుని రేపే ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. ఓకే? ఆ బోర్డు చూశారా? భాగ్యనగర్. ఏ భాగమతి ప్రేమ కోసం కట్టింది? ప్రేమ త్యాగం లాంటి పిచ్చి పిచ్చి మొక్కలు ఈ నేలలో మొలిచినా ఎదగవు, ఎదిగినా పండవు. వింతనాలుగా ఉంది, చూడాల్సిందే. చూస్తారుగా. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఈ ముందు కనిపించే వందల వేల ఎకరాల నేలంతా మాదేనట్టు. కానీ చివరకు మనిషికి కావలసింది అటు 6 అడుగులు, ఇటు 2 అడుగులు. అదిగో ఆ కొండ మీద కనిపించేదే మా విశ్రాంతి మందిరం. అసలు నగరు చేరే ముందు మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాం. నువ్వు వెళ్ళవా, మేము చూసుకుంటాం ఈ పనులు. నేను వెళ్ళు. చంద్రబాబు గారండి, ఆ బూటుగాడు ఏడున్నాడు? ఆడు నిజంగా బూట్ అన్నాడు. ఎంకట లక్ష్మండి పక్కపేటలో ఉంటుందండి. నేను పురమాయం చేశానండి. అయితే మీ పాలలో నేను పడి ఉన్నంతగా నాకేం పర్లేదండి. ఇంకోటి ఏంటంటే మధ్యలో తిరగబెట్టేస్తుందండి దొంగ ముక్క. మీరు ఎంత చెప్తే అంతేనండి, దాంట్లో తిరిగే ఉంటుందండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, తర్వాత చెప్తానులే బాబు. దాసు, తర్వాత చెప్తానులేండి బాబు. ఎక్కడరా? లత, మీరు తాగడానికి వీల్లేదు. లత, మిమ్మల్ని నేను తాగనివ్వను. నాన్సెన్స్. నువ్వెవరు నన్ను తాగనివ్వకపోవడానికి? నేను తాగడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. అవును, మీకు అనుమతే కాదు, అభిమానం, ప్రేమ, గౌరవం ఏమీ అక్కర్లేదు. అయిన వాళ్ళు అవమానించినా మీకు లెక్కలేదు. మీకు కావలసింది ఈ కైప్. దీనికోసం ఏమైనా చేస్తారు. కన్న తల్లినైనా ఏడిపిస్తారు. కైపిస్తుందంటే ఆమె కన్నీళ్ళైనా తాగుతారు. అధిక ప్రసంగం. అయినా సరే మిమ్మల్ని తాగనివ్వను. తాగితే ఏం చేస్తావు?
ప్రాణాలు ఇచ్చైనా ఆపుతాను. ఏమిటి నీ అధికారం? మైండ్ యువర్ బిజినెస్. You bloody woman! ఇంకా నా గుండెల మీద కరుడు కట్టి ఉన్న రక్తం. చూడండి, రోజు తాగే విస్కీ కన్నా ఎర్రగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, అంతకన్నా ఎక్కువ మత్తిస్తుంది. ఈ మత్తు ఎప్పటికీ దిగదు, ఈ కైపు ఎప్పటికీ తగ్గదు. తాగండి, తాగండి. నేను రాక్షసుని అనుకున్నావు కదూ? నేను రక్తం తాగుతానని, నాలో మానవత్వం లేదని అనుకున్నావు కదూ? నేను తాగుబోతుని, కానీ నేను ఏ రక్తం చూసి తాగుబోతునయ్యానో నీకు తెలియదు. రా రా చూద్దు కాను. చూడు. ఎవరండి ఇవే? ఎవరు? నేనెవరు? నీవెవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ స్త్రీ. ఆ కళ్ళల్లోని కారుణ్యాన్ని, కడుపులోని మమకారాన్ని ఎవరో కన్న బిడ్డకు తన దోషులతో దోచి ఇచ్చిన మాతృమూర్తి, నన్ను పెంచిన దేవత. పసిగుడ్డుగా నేను ఆయమ్మ ఒడిలో చేరాను. ఆ వెచ్చదనంలో తిరిగాను. ఇంకా వంట కాలేదయ్యా. ఏంటబ్బాయ్, ఎలా ఉంది ఒళ్ళు? ఏదో చూడటానికి హీరో నాగేశ్వరరావు అలా ఉన్నావు అనేసరికి ఉబ్బిపోయినట్టున్నావు. ఆయన ఆడపిల్ల ఇంటి పడదాం అనుకుంటున్నావా? ఆ పప్పులే మన దగ్గర ఉడకవు. మన సంగతి నీకు తెలియదు అనుకుంటాను. సాయి సాయిని దోశలు తిరిగేశారంటే ఎవరి మీద అరుస్తున్నావు? ఎవరో పట్న షోకిలా ఇళ్ళెత్తుకుంటూ వచ్చాడు పాపం. ఎవరు బాబు? ఎవరు మీరు? మీనాక్షమ్మ గారు ఇదే కదండి. అడ్రస్ బాగానే తెలుసుకున్నావు కానీ అమ్మతోడు నిజం చెప్పు. నువ్వు మీనాక్షమ్మ గారి కోసం వచ్చావు? మీ అందరి కోసం వచ్చా. బాబు, దాంతో ఏం గాని మీరెవరు? నా పేరు కృష్ణ. కృష్ణ మీరా బాబు? రండి బాబు, మా వాణి మిమ్మల్ని గురించి ఎంతో గొప్పగా రాశారు. లీలా, శేఖర్, రండిరా. ఎవరు వచ్చారో చూడండిరా. ఎవరమ్మా? మీ అక్క ఉత్తరంలో రాసింది కృష్ణ గారని. ఆయనే రావటారా? చూసారా ఈ కాలం పిల్లలు అప్పుడే వరసలు కూడా కలిపేస్తున్నారు. నేను కలిసిపోవాలనే వచ్చా. ఆహా, సంతోషం బాబు. ఏ పిల్లలు, బాగా చేయండి, కూర్చోబెట్టి కుర్చీ వేయండి, బాబు. దాని మాటలు పట్టించుకోకండి. నా కడుపున కవల పిల్లలు పుట్టారు. ఒకటి వాణి, అది దేవత, ఇది రాణి, దయ్యం. దయ్యాన్నే అక్కను చూసిన కంటితో మొట్టమొదటిసారి నన్ను చూసినప్పుడు బావగారు కూడా దయ్యమని అనుకుంటారు. ఏం బావగారు, నిజం చెప్పాలంటే దెయ్యంలా ఉండబట్టే ఈగ వాడకుండా మరొకరు వేలెత్తి చూసుకుంటే ఈ ఊళ్ళో బతుకుతున్నాను. బ్రతుకుతున్నాం మమ్మల్ని చంపుతూ, పెద్ద సమానం బలాదురుగా తిరుగుతూ ఏదో తోడు పంపు మీదకి తెచ్చి పడుతుంది బాబు. దీనికి తోడు సినిమా పిచ్చి వేరే. ఏం బావగారు, నేను సినిమాలకు పనికిరానా? నేను వాణిశ్రీలా లేనా? ఇప్పుడు అంతకన్నా బాగుంది. బావగారు బంగారు బావే. వాణికి ఎలాగుంది? వాణికే అమ్మా.
హాయిగా ఒంటరిగా ఏం బాధపడుతుందో ఏం. వానికి ఇంకా ఏ బాధలు ఉండవు, అన్నీ తీరిపోయాయి. మిగిలిందల్లా మిమ్మల్ని గురించి. అందుకే నన్ను ఇక్కడికి పంపాను. ఈ ఊళ్ళో ఒక చిన్న హాస్పిటల్ ఏర్పాటు చేయమని, మీకు అన్ని విధాలా తోడు నీడగా ఉండమని, తన ఆశలు ఆశయాలు అన్నీ నెరవేర్చమని నాతో చెప్పాను. మరి అక్క ఎప్పుడు వస్తుంది? వస్తుంది. నిన్ను కాన్వెంట్ లో చేరి బాగా చదువుకోవచ్చు. దాన్ని చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది. ఎప్పటికప్పుడు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని ఎదురు చూస్తూ కూర్చున్నాం. మా అందరి ప్రాణంలో ప్రాణం అది. వాణికి కూడా అంతేనమ్మా. మీరు నలుగురు 4 ప్రాణాలు. ఐదో ప్రాణం మీరండి. చూడండి, వాణి అనుకున్నవన్నీ సాధించాలంటే, మీరు ఇన్నేళ్లు పడ్డ శ్రమ, చేసిన త్యాగం ఫలించాలంటే 1 సంవత్సరం పాటైనా మీరందరూ ఓపిక పడ్డారు. ఆమెను చూడాలని కానీ ఆమె రాలేదని కానీ మీరు అనుకోకూడదు. అన్నిటికీ మీకు నేనున్నాను. నన్ను మీవాడిగా, మీరు ఒకటిగా భావించండి. బాబు, దేవుడు లాంటి దీన్ని చూసినందుకు నాకు కళ్ళు లేకుండా చేశాడు భగవంతుడు. నీలా వారికి ఏం కావాలో చూడమ్మా. తన బాబు డబ్బులు ఇవ్వండి. తండ్రి బాబు గారు, తెలకాలు అడుస్తాను. తెలకాల వాడు నిన్ను దాచుకున్న గుండెలు దావాల లాంటి నిజాన్ని దాచుకుంటాడు. నీ ఆశయాలు నెరవేర్చి నిన్ను చేరుకుంటాడు. అంతవరకు ఈ మంటను భరించక తప్పదు. ఎవరు వస్తున్నా? రండి. ఏమిటి పొద్దున్నే తెల్లారకుండా వచ్చేసారు? అబ్బాయి గారిని తీసుకెళ్దాం వచ్చాను. అమ్మా అమ్మా అమ్మా, అబ్బాయి గారిని తీసుకెళ్ళడానికి వచ్చారు. అమ్మా అమ్మా, ఏంటమ్మా? అబ్బాయి గారిని తీసుకెళ్ళడానికి వచ్చారు. నమస్కారం బా. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. బాబు, మీరు వెంటనే వచ్చేస్తారనుకున్నాను, కానీ రాత్రంతా రాలేదు. అందుకే సూర్యోదయం కాకముందే తీసుకువెళ్దామని వచ్చాను. రండి. లేదు దివాజీ, నేను రాదలుచుకోలేదు. అదేమిటి బాబు? నేను ప్రేమ గుడ్డిదని చదువుకున్నాను. దానికి ఆకారం లేదు. ఆకారం లేనిది గుడ్డిగా ఎలా ఉంటుంది అనుకునేవాడిని. కానీ అది నిజంగానే గుడ్డిదని రాత్రే తెలిసింది. బాబు, ఇన్నాళ్ళు మధుర నేను కలుసుకోవాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, ఏకాంతంగా ఆమెతో 1 గంట సేపు గడపాలనుకున్నా, ఆమెతో మాట్లాడే ప్రతి నిమిషం, గడపాలనుకున్న ప్రతి క్షణం మనసు బిక్కుబిక్కుమంటూ ఎవరొస్తారు, ఎవరు చూస్తారో, ఏమంటారు, నాన్నగారితో ఏం చెబుతారు, తాతగారితో ఏం చెబుతారనే భయంతో ఆమె మీద పూర్తిగా మనసు పెట్టలేకపోయేవాడిని. నాన్నగారు ఎప్పుడైతే మా ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నారు, మీరెప్పుడైతే నన్ను స్వేచ్ఛగా పంజరం నుంచి బయటికి వెళ్ళమన్నారు, ఆ క్షణంలో ఈ ప్రపంచమంతా నాకు మధురై కనిపించింది. ఆ ఆనందంలో నాకు ఈ లోకమే తెలియలేదు, నా ఒళ్ళే తెలియలేదు. తొందరపడ్డారు, తప్పు జరిగిపోయింది. బాబు, అవును దివాజీ, పెళ్లి కావలసిన పిల్ల, తాళిగట్టిన తర్వాత భాగస్వామి కావలసిన ఆమెను తాళిగట్టకుండానే నా జీవిత భాగస్వామిని చేసుకున్నాను.
ఇది శాస్త్రరీత్యా అధర్మం కదా. పర్వాలేదు బాబు, అసలు మీ బోటి వాళ్ళను సుఖపెట్టడానికే వాళ్ళుంది. సుఖపెట్టడం వాళ్ళ ధర్మం, సుఖపడటం మీ ధర్మం. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించారు, అంతే. కాదు దివాంచి, పర్వాలేదని ఒక్క మాట చెప్పి మీరు తప్పించుకోవచ్చు. కారణం వాళ్ళ అంతస్తుకి మన అంతస్తుకి ఉన్న తారతమ్యం. కానీ ప్రేమకు అంతరాలు అంతస్తులు లేవు. పెళ్లి కాకుండా ఆ అమ్మాయి జీవితం నాశనం చేసే హక్కు నాకు లేదు. అందుకే నాన్నగారితో మాట్లాడి వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయించండి. బాబు. అవును దివాంచి, ఇది మా నిర్ణయం. బాబు, ఇది ఆనందించే స్థలం కానీ నిర్ణయాలు తీసుకునే స్థలం కాదు. విషయాలు వివరాలు పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. ముందు మీరు రండి. బాబు, గుప్పెడు తెరిచి చూపిస్తే ఇంతే కదా అనుకుంటారనుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నదంతా గుప్పిట్లోనే ఉందనుకుంటున్నారు. అదే ప్రపంచం అనుకుంటున్నారు, అదే స్వర్గం అనుకుంటున్నారు. ఆ పిల్లను పెళ్లి చేసుకుంటారట, ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తారట. లేదా దివాణమైనా విడిచిపెట్టి వెళ్ళిపోతాను, చావనైనా చస్తానని మంకుపట్టు పట్టు కూర్చున్నారు బాబు. ఏమిటి వెళ్ళిపోతున్నారు? క్షమించాలి, ఇక్కడ నేను ఉండలేదు. ఏమిటమ్మా ఏమిటమ్మా ఇది? ఇప్పుడు నేను ఆయనతో నిజం చెప్పొచ్చు కదన్నయ్య. లేదమ్మా, నీకు తెలియదు. వద్దు. ఏమిటొద్దు, ఎందుకంటే నన్ను చంపేయకూడదు. అమ్మా చలాయ్, వద్దమ్మా, నీకు తెలియదు. నేను చెప్పేది విను అమ్మా. చలాయ్ చలాయ్, నేను చెప్పేది వినమ్మా, నేను చెప్పేది విను. ఏమిటి నాటకం? అన్నేమిటి, చెల్లేమిటి? ఏమి లేదు, ఏమి లేదు. లేకపోవడం ఏమిటి? అన్న చెల్లెలు అదెంతో పవిత్రమైన మాట, పవిత్రమైన బంధం. ఆ బంధాన్ని మీలాంటి రాక్షసులు ఉపయోగించకూడదు. నేను రాక్షసుని కాబట్టి కావాలని నా చెల్లాయి పెళ్లి చెడగొట్టడానికి ఆయుధంగా ఉపయోగపడ్డాను. పెళ్లి చెడగొట్టడానికి ఆయుధంగా ఉపయోగపడ్డారు. అసలు పెళ్లెందుకు చెడగొట్టాల్సి వచ్చింది? బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి వివరాలు మాత్రం అడగద్దు బాబు. మీరు వెళ్ళండి బాబు, వెళ్ళండి. వెళ్ళను. ఏది నా జీవితం మీద నాకే అసహ్యం కలుగజేసిందో దానికి సంబంధించిన రహస్యం ఏదో ఉందని తెలిసిన తర్వాత తెలుసుకోకుండా వెళ్ళను. నిజం చెప్పకపోతే ఎవరిని ప్రాణాలతో విడిచిపెట్టను. నిజం చెప్పండి. నీవు నిజంగా అన్నవే అయితే ఆ రోజు ప్రియుడుగా ఎందుకు నటించావు? చెప్పు చెప్పు. ఏం చేయమంటారు బాబు? మధుర కులవృత్తి చేయాలి. అది చిన్నబాబు గారు కళ్ళారా చూడాలి. వారి మనసు విరిగిపోవాలి. ఆమెను అసహించుకోవాలి. ఆమె నుంచి చిన్నబాబు గారు శాశ్వతంగా దూరం కావాలి. బాబు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. అది చెప్పు. ఎందుకమ్మా ఏడుస్తావు? నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని ఉత్తరం వస్తే ఈ రోజుతో మనం కూడా సంసారం కాబోతున్నామని, ఇన్నాళ్ళకి మన వృత్తికి విమోచన కలిగిందని సంతోషంతో పరిగెత్తుకొచ్చానమ్మా. కానీ చెల్లెలు పెళ్లి చెడగొట్టడానికి ఈ అన్న ఒక ఆయుధంగా ఎలా ఉపయోగపడవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. మధుర, ఎక్కడికమ్మా ప్రయాణం? లండన్. ఎందుకు? ముందేం చేయాలి? ఏం చేయాలేమిటి? భావను పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా?
అక్కడ బావ మధురను పెళ్లాడబోతున్నాడు. మధురెవరు? బావ ప్రేమించిన మధుర, మీరందరూ కలిసి విడదీసిన మధుర, తిరిగి బావ కలుసుకున్న మధుర, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న మధుర. అది ఎప్పుడో చచ్చిపోయింది. చచ్చిపోయింది ఆమె కాదు, అదే పేరున్న మరో అమాయకురాలు. బావ మధుర మధుర అంటుంటే ఈ పని పిల్లే అనుకున్నారు, దాన్ని అడ్డు తొలగించారు. అసలు మధుర వేరే ఉంది, అదో దేవదాసి. దాన్ని ఇప్పుడు బావ పెళ్లి చేసుకోబోతున్నాడు. మధుర జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? వారి దివాణంతో ఆడుకుంటున్నారు కనుక. ఏం చేశారు? దేవాలయాన్ని వేశ్యాలయంగా మార్చాలనుకున్నారు. దేవాలయం అంటే ఒక పవిత్ర ఆలయం. అక్కడ కల్మషం, కుట్ర, స్వార్థం, ద్వేషం, అసూయ ఉండవు. అవన్నీ ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇది దేవాలయం కాదు, రాక్షస నిలయం. చిన్నబాబు, నే అడిగిన దానికి సమాధానం చిన్నబాబు కాదు నాన్నగారు. చెప్పండి, మధుర ఇంటికి ఎందుకు వెళ్ళారు? మనకు అప్రతిష్ట రాకుండా ఉండడానికి. ఏమిటా అప్రతిష్ట? మీరు ఆమెతో తిరగడం. తిరిగితే ఏమిటి తప్పు? అది వేశ్య కూతురు. ఏ వేశ్య అయితే మనిషి కాదా? మన రక్తం వేరు, వాళ్ళ రక్తం వేరునా? చెప్పండి, ఏమిటి తేడా? అంతస్తు, డబ్బు, హోదా, అంతేగా? పుట్టేటప్పుడు ఇవన్నీ వెంట తెచ్చుకున్నారా? పోయేటప్పుడు ఇవన్నీ పట్టుకుపోతారా? ఎవరు పుట్టినా ఒక్కచోటు నుంచి, ఎవరు పోయినా ఒక్కచోటికి, ఎవరు తిన్నా ఒక్క నోటికి. ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నదేమిటి? మీరు చేస్తున్న ఈ అడ్డదారి పనులు ఆపి పెద్దవారిగా దగ్గరుండి మా పెళ్లి జరిపించండి. ఇదే విషయంలో మీ బాబాయ్ గారికి ఏం జరిగిందో మీకు జ్ఞాపకం ఉందా? మీ అధికారాన్ని, బలాన్ని, శక్తిని కేవలం మనుషుల్ని చంపడానికి ఉపయోగించకండి. అమాయకుల జీవితాలతో ఆడుకోకండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేయకండి. ఒక సేవకుణ్ణి రాజు కొట్టడం సహజం, కానీ ఆ సేవకుడే రాజు మీద తిరగబడితే అది ఓ కథ, ఓ చరిత్ర. ఆ స్థితి రప్పించుకోకండి. మీకెదురు తిరిగి ఈ పెళ్లి చేసుకున్నాననే అపఖ్యాతి తెచ్చుకోకండి. కన్న కొడుకు కావాలనుకుంటే రేపు ఉదయం పాండురంగాలయంలో పెళ్లి చేసుకుంటున్నాం. అక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు, మీ దివాణము కలిసి రండి. లేదా మీ ఇష్టం. హలో, ఇంజనీర్ భగవాన్ దాస్ గారేనా మాట్లాడేది? అంతా పూర్తయిపోయినట్లేనా? ఓకే, థ్యాంక్ యూ. లత, వచ్చావా? నీకోసమే చూస్తున్నా. నేను మీతో పనుండే వచ్చాను. నాకు తెలుసు నీ పని ఏమిటో. లత, అమ్మగారు నిన్ను పిలిపించారు, నీ నెత్తిన ఒక బాధ్యత పెట్టి పంపారు. అది నెరవేర్చడానికి నువ్వు వచ్చావు, అవునా? అవును. లత, ఈ ప్రయత్నంలో మాత్రం నువ్వు ఓడిపోక తప్పదు. కారణం? ఎవరికి ఇవ్వనంత వరకు హృదయం ఎంతో విశాలంగా ఉంటుంది. ఇచ్చిన తర్వాత చాలా ఇరుకైపోతుంది. ఇంకొకరికి చోటే ఇవ్వనంటుంది. అంటే మీ హృదయాన్ని ఒక దేవతకు అంకితం చేశాను. లత, నువ్వు ఆ దేవాలయానికి వస్తావా? ఆ దేవతను చూస్తావా? చూస్తాను. చూడు లత, చూడు, నా దేవికి అంకితమైన ఆలయం చూడు. నా ప్రేమలతకు నేను వేసిన పందిరి చూడు. నా జీవితేశ్వరి ఏలబోయే ప్రేమనగరం చూడు. చూస్తున్నావా లత? కానీ ఆ అదృష్టం రాలేదు. ఓ, నీకింకా కనిపించలేదా? లత, ఆమెను చూడాలంటే నా హృదయంలోకి వెళ్ళాలి.
ఇది నా హృదయం. ఇక్కడ ఆమె సర్వాంతర్యాలు. ఆమె లేని చోటు లేదు, ఆమె కనిపించని దిక్కు లేదు. చూడు లత, ఎటు చూచినా నా దేవే సాక్షాత్కరిస్తుంది. వెళ్ళి చూడు. పోతాడే మనం మొక్కలకి నీళ్ళు వచ్చామంటే మొక్కను దాసు చెప్పు, ఆ నగ లత ఇంట్లోకి ఎలా వెళ్ళింది చెప్పు. నగ బాబు గారు నాకు తెలియదు బాబు గారు. తెలియదు? చెప్పు, నిజం చెప్పు. ఎవరు చేయమన్నారు ఈ వ్యథ పని? ఎందుకు చేశావు? చెప్పు, నిజం చెప్పు. బాబు గారు చెప్తా బాబు గారు, నిజం చెప్తా బాబు గారు. ఇక్కడ కాదు, కుట్ర జరిగిన చోటే చెప్పాలి. కుండ బద్దలు కొట్టాలి. పద. ఇప్పుడు చెప్పు, ఏం చేశావో, ఎవరు చేయించారో అంతా చెప్పు. చెప్పరా, ఏం చేశావో చెప్పు. దాచు చెప్పు. చెప్పరా, ఆయన చెప్పమన్న నిజమేటో చెప్పరా. అమ్మగారు 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 మీరే కాపాడాలి అమ్మగారు, మీరే కాపాడాలి. దాసు వెళ్ళు. అమ్మగారు నేను వెళ్ళిన ప్రాణాలతో ఉంటాను ఆశలేదు అమ్మగారు. నీకు ఆ భయం అక్కర్లేదు, వెళ్ళు. చిన్నబాబు, నౌకరి చేత నిజం పలికించి నేరం రుజువు చేయాలని వచ్చాం. ఏ కడుపు తీపి అలా చేయించిందో వాడికేం తెలుసు. కడుపు తీపి ఎక్కడిదమ్మా ఈ మాట? ఎప్పుడూ వినలేదే, ఎప్పుడూ చవి చూడలేదే. మహారాజుల మందిరాలలో మచ్చుకైనా కనిపించదే అది. కళ్యాణ్, చెప్పండి అమ్మా, ఒక్కరోజు ఒక్క గంట ఏనాడైనా నన్ను మీ ఒడిలో లాలించారా? దగ్గరకు తీసి ముద్దాడారా? చెప్పండి అమ్మా. 3 నాళ్ల పురిటి బిడ్డకు ఆయమ్మే కన్న తల్లి అయింది. కడుపు తీపి కాస్తో కోస్తో ఆయమ్మే నాకు చవి చూపింది. పాపం, నా కోసం తన ప్రాణాలే బలి ఇచ్చింది. ఆయమ్మను బలి తీసుకున్నది ఈ కడుపు తీపేనమ్మా. ఇదేనా అమ్మా మీరనే కడుపు తీపి? అమ్మా, లత వచ్చింది. నాలో పసిబిడ్డను లాలించి నిద్రలేపింది. తల్లిలా దండించింది, ఓదార్చింది. తప్పటడుగులు తప్పించి నన్ను మనిషిని చేసింది. ఆశ వదులుకున్న మీ బిడ్డకు పునర్జన్మనిచ్చి మీకు అందించింది. అందుకు ప్రతిఫలం ఆయమ్మ కన్నా అమానుషమైన శిక్ష. అంతకన్నా మనిషిని ఒక్కసారిగా చంపేస్తే బాధ లేదు. కానీ హృదయాన్ని బద్దలు చేసి బ్రతికినంతకాలం ఆ ముక్కలు మోసుకు తిరగమని తరిమేశారే. చేసిన మేలుకు చేయని నేరాన్ని నెత్తిన వేసి వెళ్ళగొట్టారే. ఇంతమంది పెద్దలు పెద్ద మనుషులు కలిసి ఒక్క అబల మీద కత్తిగట్టి కుట్రబన్ని కష్టతీర్చుకున్నారే. దీన్ని కూడా కడుపు తీపే అంటారా అమ్మా? అయితే ఆ కడుపు తీపికి నేను కట్టుబడదు. ఆ కడుపులో పుట్టినందుకు సిగ్గుపడుతుంది. కళ్యాణ్, వద్దయ్యా, వద్దు. అంత మాటలకు నన్ను చిత్రవద చేయకు. నేను కాదమ్మా, ఏనాడో ఒకనాడు మీ అంతరాత్మే మిమ్మల్ని చిత్రవద చేస్తుంది, మిమ్మల్ని అడుగడుగునా దహించి వేస్తుంది. అప్పుడు ఈ కలివి మీ కన్నీరు తొడవదు, ఈ అధికారం మిమ్మల్ని ఓదార్చదు. దీనికి ప్రతిఫలం మీరొక్కరే అనుభవించాలి. తప్పదమ్మా, తప్పదు. కళ్యాణ్, కన్న తల్లిని తెప్పిస్తున్నావా?
ఈ శాపం నాది కాదమ్మా, యుగానికి ఒక్కసారైనా రుజువయ్యే సత్యం. అవసరమైతే ఆ దైవాన్ని నేలకు దింపే ధర్మశాసనం. దాని ధాటికి మన ఆస్తులు అంతస్తులు మచైపోతాయి. అనార్కలికి గోరీ కట్టించిన అక్బర్ సామ్రాజ్యం ఏమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ అంతం వచ్చేదాకా ఎన్ని జీవితాల్ని ఆహుతి తీసుకుంటారో తీసుకోండి. విర్రవీగండి, ఏలుకోండి, అంతా మీరే ఏలుకోండి. మీరా? లత, నీవు నిర్దోషి. అది నాకు తెలుసు. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. నమ్మకం లేనిది మీకు, తెలియవలసింది మీకు. నాకు తెలియడమే కాదు లత, అందరి సమక్షంలో రుజువు కూడా చేశాను. చాలా సంతోషం. ఇది చెప్పడానికైనా ఎంత దూరం వచ్చారు? కాదు, క్షమాపణ కోరడానికి. శిక్షించే వాళ్ళకే క్షమించే అధికారం. నేను శిక్షను అనుభవించిన దాన్ని. ఆ అధికారమే ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది లత. చేతులు జోడించి క్షమాపిచ్చ అడుగుతావు. చిన్నబాబు గారు, మిమ్మల్ని క్షమించేంతటి దాన్ని కాదు నేను. మీ చెడు నేను భరించగలిగాను, కానీ మీ మంచితనాన్ని భరించలేకపోయాను. క్షమించండి. మీ ఆహ్వానాన్ని అందుకునేంత అర్హత నాకు ఇంక లేదు. లత, అర్హత లేక కాదు, నీ స్వాతిశయం నీకు అడ్డు వస్తుంది. అహంభావానికి అనురాగాన్ని బలిచేస్తున్నావు. చిన్నబాబు, ఇది స్వాతిశయం కాదు, అహంభావం అంతకన్నా కాదు, దుర్బలత్వం. మీరు కూడా నన్ను అనుమానించి ఇలా ఎందుకు జరిగింది అన్న తర్వాత నాకు ఇంకేం మిగిలింది చిన్నబాబు. ఇంకా నేను ఎందుకు బ్రతుకున్నానో కూడా నాకు తెలియదు. లత, ఈ దొంగతనం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఇక నాకు అనవసరం. మీకు అనుమానం రాకూడదు, మీరు ఆ మాట అనకూడదు. అన్నారు. మీలో ఆ మాత్రం విశ్వాసం కూడా కలిగించలేకపోయిన తర్వాత ఇక మీ ఎదుట ఉండలేను, మీ వంక చూడలేను. ఇదే బాబు నా దుర్బలత్వం. మీకు దూరమై మిమ్మల్ని స్మరిస్తూ బ్రతకగలను. దయచేసి వెళ్ళిపోండి. లత, నీకు దూరమై నేనేమవుతానో ఆలోచించావా? మీరేమీ కాలేరు చిన్నబాబు. మీ మనోబలం నాకు తెలియంది కాదు. మీరిక తాగలేరు. తాగాలనుకున్నా ఎక్కడున్నా నేను మిమ్మల్ని తాగనివ్వను. అంతేనా లత? చిన్నబాబు, నాదో కోరిక. ఏమిటి? దయచేసి నన్ను మర్చిపోండి. మీరు వెళ్ళండి. సరే లత, నువ్వు నీ అహంభావాన్ని కాపాడు. ఏనాడో ఒకనాడో అది ఆత్మీయత కోసం అలమటిస్తుంది. లత, ఈ హృదయం, ఈ జీవితం నీ సొత్తు. అవి ఏమైనా బాధ్యత నీది. ఆ పాపం నీదే లత, నీది. లత, తీసుకోండి. ఎవరి రక్తం లత? క్షమించండి. పోనీ ఎవరి కోసమో చెప్పు. మీకోసం. నేనెవరి కోసం? జీవితం కోసం. మీ ఔదార్యంతో పచ్చపచ్చగా జీవితాలను పెంచుకుంటున్న మీ ప్రజల కోసం. మిమ్మల్నే దైవంగా పూజిస్తున్న మీ రైతుల కోసం. మీ శ్రేయస్సే వాళ్ళ శ్రేయస్సు అనుకుంటూ వాళ్ళ జీవితాలు మీతో ముడిపెట్టుకున్న మీ కార్మికుల కోసం. మీ జమీందారి క్షేమం కోసం. నీ కోసం మాత్రం కాదు, అంతేనా? కళ్యాణ్, చిన్నబాబు. లత, అంతరాత్మ గొంతు ఎంతకాలం నులివేస్తావు? ఆత్మవంచన ఎంతకాలం చేసుకుంటావు? నీకు తెలుసు, ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళందరూ నీ తర్వాతే నా జీవితంలోకి వచ్చారని. నిన్ను కాదని వాళ్ళ కోసం తాగమంటావా? నేనే చెప్తున్నాను, తాగండి. లత, నువ్వు నా కళ్ళల్లో కనిపిస్తేనే తాగలేనే, కళ్ళెదుట కనిపిస్తే తాగగలనా? పిచ్చి లత, నువ్వు వద్దంటే మానేసి తాగమంటే తాగేంత బలహీనుడి కాను.
హరించుకుపోతున్న ఈ దేహంలో దేనికి తల వంచని గుండె కొండలా ఉంది లత. మీ గుండె బలం నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. పిరికివాడిలా మీరు జీవితాన్ని ఇలా బలి చేయకూడదు. పిరికివాడెక్కడ బలైపోతాడు లత, జీవితాన్ని ప్రేమిస్తాడు. గుండె గలవాడు ప్రేమను ప్రేమిస్తాడు, త్యాగాన్ని ప్రేమిస్తాడు. అలా చేయలేని నాడు మరణిస్తాడు. మీరు నిండుగా 100 ఏళ్ళు ఉండాలి. దయచేసి డాక్టర్ సలహాను పాటించి తాగండి. లత, ఒక్క మాట అడుగుతాను, చెప్పు. నన్ను గురించి నీకెందుకు ఇంత బాధ? చెప్పు. చెప్పలేవు కదూ? నేను చెబుతాను. నువ్వు నన్ను ప్రేమించావు, నీ హృదయంలో నాకు స్థానాన్ని ఇచ్చావు. నా జీవితంలో నీకొక స్థానం, నా మీద నీకొక హక్కు ఉందనుకున్నాను. కాదంటావా? అనగలవా? అనగలిగితే అను. అనలేదు. అది నీకెంత కష్టమో తాగడం నాకు అంతే కష్టం. చిన్నబాబు, అయితే మీరిలా రాలిపోవలసింది. లత, నా ఆఖరి క్షణం వరకు ఈ హృదయ ద్వారం నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఈ మాట మాత్రం గుర్తుంచుకో. మీ రుణం తీర్చడానికి ఈ ఇల్లు గారు వేరే జన్మెత్తినా సారదు. కానివ్వండి, వేలు ముద్ర ఎక్కడ వేయాలో. వస్తానమ్మా. మంచిదండి. ఓ డాక్టర్ గారు నమస్కారం. వస్తాను. ఇల్లు తాకట్టు పెట్టవలసినంత అవసరమే వచ్చింది. నెల దాటిపోయింది బాబు. వాడికి ఇంకా డబ్బు పంపలేదు. తను ఆ సంగతి రాయలేదు. అక్కడ ఏం ఇబ్బంది పడుతుందో ఏమో. బాబు, ఈ 600 వాడికి మనీ ఆర్డర్ చేయాలి. ఎందుకు? హాస్పిటల్ మందుల కోసం వెళ్ళాలి, నేనే ఇచ్చొస్తాను. అలాగే శేఖర్ని కూడా కాన్వెంట్ లో చేర్పించొస్తాను. ఇప్పుడేం తొందర బాబు, వాణి వచ్చిన తర్వాత. వాణికి శేఖర్ చదువుకి ముడి పెట్టకండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అవునమ్మా, అందరూ నన్ను ఎంజాయ్ చేస్తున్నారు. శేఖర్, బట్టలు సర్దుకో, వెళదాం. నేను నిన్ను పంపిస్తాను. 1 సంవత్సరం ఆగు, అత్తారెడ్డి పంపిస్తాను. వెళ్ళొస్తానమ్మా. ఒక్క క్షణం ఆగు బాబు. లీలా, ఆ లడ్లు తీసుకురామ్మా. వానికి లడ్లు అంటే ఎంతో ఇష్టం. అన్ని లడ్లు కావు, మీరు చేసిన లడ్లు అంటేనే చాలా ఇష్టం. అది మీకెలా తెలుసు? మీ మనసును మమతను వట్టి మాటలతోనే కాదు, ఫలహారాలతో కూడా రుచి చూపించింది నాకు వాడి. బావగారు, జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కకి ఇవ్వండి. మీకు కావాలంటే ఇంట్లో ఇంకా ఉన్నాయి. వస్తానమ్మా. బాబు, డబ్బు. వాడి, ఇదిగో డబ్బు. ఇదిగో మీ అమ్మ ప్రేమంతా పూసి నీ కోసం చేసిన లడ్డు. వీటేం చేయమంట? ఎవరికి ఇవ్వమంట? ఎంతకాలం ఆ తల్లిని దగ్గర చేయమంట? ఎంతకాలం ఇలా అబద్ధాల నాటకం ఆడమంట? ప్రేమకా ఈ శిక్ష, ప్రేమకా ఈ పరీక్ష? అసలే నీ జ్ఞాపకాలతో దహించుకుపోతుంది. నేను ఈ అగ్ని పరీక్షకు ఆగలేదు. నాకంత శక్తి లేదు వాడి, శక్తి లేదు. వాడి, నువ్వు లేని నేను జీవచ్యవాది. నీ ఆశయాలు నెరవేర్చేందుకే నేను బ్రతుకుతున్నాను. అందుకు నాకు శక్తి కావాలి. అందుకే ఇది. రాణి, నేను రాణినే కాని మీరు మా బావేనా? మా అక్కయ్య ప్రేమించిన బావేనా? నిజం చెప్పండి. రాణి, ఎందుకలా అడుగుతున్నావు? మా అక్కయ్యకు తాగురంటే ఆపేయం. ఆ సంగతి మీకు తెలిసే ఉంటుంది. తెలిసే తాగుతున్నారు. మీరు సరదాకి తాగడం లేదని మీ కన్నీళ్లే చెబుతున్నాయి. ఏదో బాధని మింగుకోవడానికే తాగుతున్నారు. ఆ బాధ ఏమిటో చెప్పండి, చెప్పండి. రాణి, నన్ను విసిగించు. ఇంటికి వెళ్ళి. సరే, వెళతాను. ఇక్కడ జరిగిందంతా అమ్మతో చెప్తాను. వద్దు రాణి, ఈ విషయాలు ఏమీ అమ్మకు తెలియకూడదు. ఏ, ఎందుకు తెలియకూడదు? అది దాచిపెట్టాల్సినంత పెద్ద రహస్యమా? నాకేదో భయంగా ఉంది. మా అక్కయ్యకి ఏమైంది? చెప్పండి, త్వరగా చెప్పండి. ఏమని చెప్పమంటావు? ఎలా చెప్పమంటావు? తెగిన గాలిపటం లాంటి నా జీవితంలో ప్రవేశించి నాకు దారి తెన్ను చూపించి నన్ను ఒక మనిషిని చేసింది మీ అక్క. అది చెప్పమంటావు? అనురాగాలు, అనుబంధాలు, ఆశలు, ఆశయాలు తెలియని నాకు
ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని తొలిసారి చవి చూపిందే మీ అక్క. అది చెప్పమంట. మనసంటే ఏమిటో తెలియని నా మనసు తెరచి దాన్ని ఒక పవిత్ర దేవాలయంగా మలచి అందులో దేవతగా వెలిచి నాకు మంచిని మానవత్వాన్ని నేర్పిందే. అది చెప్పమంట. ఇదిగో నా మెడలో ఈ బంధం వేసి నన్ను భర్తను చేసి తాను మాత్రం ఒక్క క్షణమైన భార్యను అనిపించుకోకుండా నాపై బాధ్యతలు మోపు అర్థంతరంగా నన్ను అన్యాయం చేసి అంతర్ధారం అయిపోయిందే మీ అక్క. అది చెప్పమంటావు. ఏం చెప్పమంట? అడుగమ్మా. ఏం చెప్పమంటుందో మీ అక్కనే అడుగు. అడుగు. అమ్మా, ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏదో కలమ్మా. కల కాదమ్మా, నా మనసు ఎందుకో కలవరపడుతుంది. అమ్మా, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమ్మా. మెరుపులా వచ్చి వెళ్ళిపోయి అంతా చీకటి చేసి వెళ్ళిపోయి. మీకు చీకటైనా మిగిలింది, మాకు మిగిలింది చావే. రాణి, ఇంత విషయం ఉంటే ఇవ్వండి, అందరం కలిసి ఒక్కసారిగా రాణి, ఏమిటా మాట? జరగబోయేదే చెప్తున్నాను. మా అక్క మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది మా అమ్మ. తను చదివి డాక్టర్ అయి వచ్చి మా అందరికీ ఒక దారి చూపుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. అందుకే అమ్మ ఆశలు మీ అక్క ఆశయాలు నెరవేర్చడానికి వచ్చాయి. తప్పక నెరవేరుస్తాం. మీరన్నీ చేస్తారు, కానీ అక్కని తీసుకురాలేరుగా. అక్క లేదన్న సంగతి అమ్మకు తెలిస్తే తెలియకూడదు. అమ్మకి ఏ పరిస్థితుల్లోనూ నిజం తెలియకూడదు. ఎంతకాలం దాస్తారు? ఇది వీలు కాదండి, వీలు కాదు. అందుకే మాకింత విషయం ఇచ్చి. అదిగో అమ్మ వచ్చేసింది. ఇప్పుడు ఆవిడకి ఏం సమాధానం చెప్తారు? ఈ సంగతి వింటే ఆవిడ ఏమవుతుంది? ఏం చేస్తారండి? ఎలాగో సమాధానం వస్తాను. కృష్ణ, రండమ్మా. ఏమిటమ్మా ఈవేళప్పుడు వచ్చారు? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో కాదు, మనసే బాగోలేదు. రేపు నీతో పాటు నేను పట్టం వస్తాను. పట్టమా? దేనికి? అమ్మాయిని చూడాలి, దాన్ని చూడకుండా ఉండలేదు. ఏదో పాడు కలలు వస్తున్నాయి. నాకు భయంగా ఉంది. నీకు పుణ్యం ఉంటుంది, నీతో తీసుకెళ్ళు బాబు. మీరు ఇలా అంటారని వాణి ఉత్తరం రాశారు. చూడండి, మా అమ్మ నన్ను చూచి చాలా కాలమైంది. నా గురించి అనవసరంగా కంగారు పడుతూ ఉంటుంది. మీరే ఆమెకు ధైర్యం చెప్పాలి, ఆమెను ఓదార్చాలి. ఇంకెంతో కాలం కాదు, కొన్ని నెలలేదని చెప్పి ఒప్పించండి. విన్నారా? రాస్తే రాసింది, నా భయం నాది. దాన్ని ఎలాగైనా చూడాలి. దాన్ని చూడకుండా నేను బ్రతకలేను బాబు. అంత మాట ఎందుకులేండి, మీరు వాడిని చూడాలి, అంతేగా? అవును బాబు. సరే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అలాగే, వస్తాను బాబు. వెళ్ళి. ఏమిటండి మీరు? అక్కని తీసుకొస్తారా? ఎలా తీసుకొస్తారు? ఏం చేస్తారు? అంతా నువ్వే చెయ్యాలి. నేనా? అవును. ఏమిటిది? మాట ఇచ్చింది మీరు, చేయవలసింది నేనా? నువ్వున్నావనే ధైర్యంతోనే మాటిచ్చా. ఏమిటండి మీరనేది? నా వల్ల ఏమవుతుంది? అటు అమ్మను, అమ్మకిచ్చిన మాటను నువ్వే కాపాడాలి. నేనా? ఎలా? సినిమా పిచ్చితో నువ్వు పట్నం వెళ్ళిపోయినట్లు అందరినీ నమ్మించాలి. ఆ తర్వాత జరగవలసింది నేను చూస్తాను. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు పశ్చాత్తాపడి చేసేది ఏమీ లేదు. ఇద్దరిని కలిపి తీసుకెళ్ళుదామని వచ్చాను. ప్రయోజనం లేకపోయింది. నువ్వైనా రా బాబు, పోదాం. ఎందుకు లేవు నన్ను ఇలాగే. కళ్యాణ్, పెళ్లి చేసుకోబోతూ మిమ్మల్ని ఇలా పిలవకూడదు, కానీ పిలుస్తున్నాను. ఆరిపోయే ముందు దీపం ఆఖరి వెలుగు వెలుగుతుంది. అలాంటిదే ఈ పిలుపు. ఇకనైనా నేను మీ దాన్ని కాదని తెలిసి మీరు మీకోసం బ్రతకాలని నా ఆశ. లతగా కాకున్నా ఒకప్పటి మీ నౌకరుగా నేను కోరవలసింది, చేయగలిగింది ఇదొక్కటి. లత.
ఒరే రాముడు. లక్ష్మి బాబుగారు. లక్ష్మి, మీ అక్కయ్యతో ఒక మాట మాట్లాడాలి. ఉండండి, చెప్పొస్తాను. అక్క, ఓ మాట. అక్క, చిన్నబాబు గారు వచ్చారు. చిన్నబాబు గారు బయట వరండాలో ఉన్నారు. ఒకసారి చూసి వెళ్తారట. అక్క, ఇప్పుడు ఎందుకు వచ్చారు? నలుగురిలో పరుగు పోతుంది. వీల్లేదు, వెళ్ళమని చెప్పు. అక్క, పాపం లక్ష్మి, పాపం పుణ్యం నాకు తెలుసు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యయ్యో, ఇంకా కాలేదా? త్వరగా కానీ పెద్దమ్మా. అయిపోయిందమ్మా. త్వరగా నిజం, నేను ఇక్కడికి రాకూడదు నాకు తెలుసు. అయినా లతను మనసారా ఒకసారి దీవించి వెళదామని వచ్చాను. బాబు గారు, మీరు దొడ్డి వకీల్ దగ్గర ఉండండి. నేను వెళ్ళాక పిలుచుకొస్తాను. అయ్యా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఎక్కడ పెళ్లి కూతురు? ఎక్కడ? ఇప్పుడే వెళ్ళిందమ్మా, వస్తుంది. ఇక కొద్ది క్షణాల్లో మన ఇద్దరి మధ్య ఈ దూరం శాశ్వతం అయిపోతుంది కదా. నన్ను ఆశీర్వదించండి చిన్నబాబు. ఇవి అశ్రువులు కాదు లత, అక్షతలు. లత, నువ్వు 100 ఏళ్ళు పసుపు కుక్కమలతో వర్తిల్లు. అద్భుతిని గారు, మీ కాబోయే కోడలు. చెప్తా తెలుసా? వచ్చావా లత? పెళ్లి కూతురుగా వచ్చావా లత? మాంగళ్యవతిగా వచ్చావా? అత్తవారింటికి వెళుతూ ఆఖరుసారిగా నాకు కనిపించాలని వచ్చావా లత? నా అంతిమ యాత్రకు నన్ను సాగనంపడానికి వచ్చావా? లేదు కళ్యాణ్, లేదు. నన్ను నీకు అర్పించుకోవడానికి వచ్చాను. నీ దానిగా వచ్చాను. అన్ని బంధాలు తెంచుకుని వచ్చాను. నీ అమృత హృదయానికి తల వంచి వచ్చాను. నా ఆత్మాభిమానాన్ని జయించి నీ కోసం నా బ్రతుకు నీ పాద కానుక చేయడానికి వచ్చాను కళ్యాణ్. నువ్వు నాదానివా? నా కోసం వచ్చావా లత? కళ్యాణ్, లత, కళ్యాణ్, లత, కళ్యాణ్. లత, నేను వెళ్ళిపోతుంటే నువ్వు వచ్చావా లత? కళ్యాణ్, ఏమిటిది? తాగాను లత, ఇంకెప్పుడు తాగకుండా ఒకేసారి
ఆఖరుసారి నన్ను అమరుని చేసే అమృతం తాగేశారు. లత, నువ్వు వద్దున్న విస్కీ కాదు, విష్. Stop. అమ్మగారు, మీ చిన్న బాబు గారిని ఈ స్థితికి తెచ్చిన పాపిని నేనేనమ్మా, నేనే. పేషెంట్ ఆ రూమ్ లో ఉన్నారు, వెళ్ళి చూడొచ్చు. అమ్మా, నా బాబుకి ఏం భయం లేదు కదా? ఏం భయం లేదమ్మా, ఇప్పుడు స్లో కూడా వస్తుంది. నీకోసమే బ్రతికాను, నీకోసం